కోటాలో మిగిలిపోయిన 22.27%, అర్హులు 1.28 లక్షలు, సీట్లు 1.53 లక్షలు. యాజమాన్య కోటా కలిపితే మరింత పెరగనున్న సంఖ్య. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 4వ వంతు ఖాళీగా ఉండిపోయాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండడంతో 34,298 సీట్లు మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయాల్లోనూ 1,361 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించింది. 2 విడతలు పూర్తయిన తర్వాత చూస్తే ప్రైవేట్ కళాశాలలో ఏకంగా 31,811 సీట్లు, ఎవరూ చేరలేదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,120 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు 1,84,248 ఉండగా కన్వీనర్ కోటాలో చేరేందుకు రిజిస్టర్ చేసుకున్న వారు 1,29,012 మంది. వీరిలో అర్హత సాధించిన వారు 1,28,000 మంది. కానీ ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించిన 25,000 పైగా మిగిలే పరిస్థితి. కొంతమంది అభ్యర్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందకపోవడంతో మిగులు సంఖ్య మరింత పెరిగింది.